అప్పు ఇప్పుడు ఎక్కడుంది అనుకుంటున్నారు? ఇంకెక్కడండి, సెకండ్ ఫ్లోర్ టెర్రస్ గార్డెన్ పైన. ఒక పక్కన రాధా మనోహరం, ఇంకొక పక్కన మధుమాలతి. ఈ పూలు చక్కగా సువాసన వెదజల్లుతూ ఉంటే ఇదిగోండి చూడండి, ఆ నీళ్ళ దాంట్లో పడిపోయింది. ఆ మేతదండి, ఇది ఖాళీగా ఉంది. నీళ్ళ దాంట్లో పడి ఉంటే తడిసిపోయేది. ఎలా పొడి చేస్తుందో. దీనికి కొద్దిగా రెక్కలు వచ్చి బలం వచ్చేసరికి ఇంక విడిపోవాలి అన్న ఆరాటం పెరిగిపోయిందండి. ఎరా చుట్టూ పరిసరాలు, వాతావరణం ఇవన్నీ అలవాటు చేయడం కోసం మేము ఇక్కడ సెకండ్ ఫ్లోర్కి తీసుకొచ్చామన్నమాట. చూడండి మధుమాలతి ఎంత చక్కగా విచ్చుకుందో. సాయంత్రం అయితే చాలండి, ఆ పూలు విచ్చుకుంటూ ఉంటే భలే వస్తుంది వాసన. ఇక్కడ ఈ అప్పుగడి సందడి. అప్పు ఏమ్మా వెళ్ళిపోతావా? ఎగిరిపోదు కానిలే. చూడండి చూడండి ఆ నాలికది ఎలా పెడుతుందో. ఏరా తినడం కూడా అలవాటు పడాలి కదండి. ఇది బయట తిరుగుతూ ఉంటేనండి, అంటే ఇలాగ బయట పెడుతున్నాం కదా, ఫస్ట్ ఫ్లోర్లో బయట, సెకండ్ ఫ్లోర్లో అరుస్తూ ఉంటే ఉదయం టైంలో అయితే దూరంగా ఇటువంటి అరుపులు వినిపిస్తున్నాయండి. అంటే ఏమన్నా పెద్ద పక్షులు ఈ అరుపును ఏమైనా గమనిస్తున్నాయి ఏమో, మాకు తెలియట్లేదు. అందుకనే అవి గుర్తు ఐడెంటిఫై చేసుకుంటాయి కదా. రేపు పొద్దున్న దీన్ని వదిలేసిన గమన ఆ పెద్ద పెట్టలు అవి కాపాడుతాయి దీన్ని అన్నట్టుగా పైకి తీసుకొచ్చామండి. నచ్చిందమ్మా? ఫస్ట్ ఫ్లోర్ గార్డెను, సెకండ్ ఫ్లోర్ గార్డెను, ఇలాగ కింద గ్రౌండు, కారు మీద, ఇండోర్ ప్లాంట్స్ దగ్గర, అన్నిటి దగ్గర బాగానే తిరుగుతున్నావు. మధ్య మధ్యలో దొంగలో కొడుతుందండి. మామూలుగా అయితే అసలు ఏం టచ్ చేయట్లేదు, కానీ మరీ బోరు కొట్టి ఎగిరి ఎగిరి ఓపిక లేనప్పుడు ఆ పొడుచుకుంటున్నట్టుంది ఆ దొంగల్ని. భలే వస్తుందండి గాలి హాయిగా. ఇప్పుడే వర్షం అది తెరిపించింది. గాలికి ఊగుతూ ఈ పూలు చెట్లు భలే ఉంది కదండి. రాధా మనోహరం రేఖ ఎంత చక్కగా విచ్చుకుందో. మా అప్పు ప్లేస్ మాత్రం సూపర్, భలే ఉందిరా నీ ప్లేసు. చక్కగా చల్లగా హాయిగా పూల వాసనలతో